ఆ గిన్నె ప్రకాశిస్తూ వెలుగుతూనే ఉంది. అది దర్శనమైన తరువాత కూడా అది గురుచీలు అది వాళ్ళకి దర్శించగలుగుతుంది. జ్ఞాత జ్ఞేయం మూడున్నాయి. అప్పుడు కూడా అది కూడా స్థిరం కలుపుతాం. మరి అలా ఆ ఎరికను తెలుసుకున్న ఎరికను కూడా గురువుకి కట్నం పోతుంది. అదే గురు దక్షిణ. ఎవడైతే గురువుకి దక్షిణ ఇస్తాడు ఆ దక్షిణ వల్ల జ్ఞాన ఈశ్వర్యుడు ఉండిపోతాడు. జ్ఞానమైన ఈశ్వర్యం గురు దక్షిణం ఐశ్వర్యం జ్ఞాన ఈశ్వర్యం డబ్బులు లెక్కలింటి పాఠ పదార్థములు దేశము కాలము ఇవన్నీ పైకి వెళ్ళాలి. దాన్ని శరీరం ఇంద్రియం ప్రాణం సృజన భావనం సర్వం సద్గురుద్యోగం నేననేది కూడా ఆ ఎరుకనే నిరసరిస్తాను. దాంతో ఎరుక యొక్క ప్రభావం అంటారు. ఆ ఎరుకను కూడా బాగా గురుదక్షిణే అదేననే పోతే చెప్పేది లేదు, అది కాదు కదా. ఇప్పుడు దాని అయిపోతే ఏంటండి పంచదార టీ వంద చెప్పగలను, టీకాలు వంద వేసుకుంటాను. అదే పంచదార నీ నాలుగు మీద వేసుకుంటేనే టీ ఉన్నదని చెప్పగలరు. కానీ ఇక్కడెక్కడ వచ్చిన గాయం ఉంది అక్కడ వేసేది అనుకోండి. పంచదార టీ వంద చెప్తున్నారు మాత్రమే గ్రహించగలిగే ఆ రుచిని తెలియజేసే ప్రక్రియ జవహ్యం. కలిసి వేసుకుందామా, చెవులో వేసుకుందామా, ఎక్కడ వేసినా రుచి తెలుసుకుందామని తెలియదు. సూక్ష్మముల యొక్క స్థూల దర్శనం. ఇప్పుడు సూక్ష్మము యొక్క స్థూల దర్శనం, సూక్ష్మములు స్థూల దర్శనం చెప్తున్నాడు. ప్రత్యక్ష జ్యోతిర్మయ పదార్థము మీరు ఎదిగారు కదా. ప్రత్యక్షంగా ఉన్నదా జ్యోతి ఉంటుంది. ప్రత్యక్ష జ్యోతిర్మయ పదార్థం స్థూల సంయోగముచే స్థూలము బాధ్యం. అనగా పంచతన్మాత్రల యొక్క సూక్ష్మ పరమాణువుల పంచమహాభూతముల సంయోగముచే సర్వదృశ్యములు అనగా అందరూ దర్శించేటకు యోగ్యములగును. దర్శించు పంచతన్మాత్ర